కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? సింపుల్ ట్రిక్స్తో యాప్టిట్యూడ్ కోర్సులో నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. హాయ్, దిస్ ఇస్ శిరీష. ఐఎమ్ ఏ హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ అండ్ ఏ గ్రాఫాలజిస్ట్. ఈరోజు వీడియోలో మనం బ్రష్ క్యాలిగ్రఫీ గురించి డిస్కస్ చేద్దాం. బ్రష్ క్యాలిగ్రఫీకి వీ నీడ్ బ్రష్ పెన్స్. సో మీ దగ్గర బ్రష్ పెన్స్ ఉంటే ద టిప్స్ విచ్ ఐఎమ్ గివింగ్ రైట్ నౌ, మీరు జస్ట్ బ్రష్ పెన్స్ ఉంటే యూ కెన్ డూ బ్రష్ క్యాలిగ్రఫీ వెరీ ఈజీలీ. నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవుతే యూ కెన్ డూ బ్రష్ క్యాలిగ్రఫీ వెరీ ఈజీలీ. సింపుల్ టిప్స్, ఓన్లీ 2 సింపుల్ టిప్స్ చెప్తాను మీకు, మీరు చాలా ఈజీగా రాయగలరు. ఓకే, సో వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్ ఇన్ బ్రష్ క్యాలిగ్రఫీ ఈజ్ హోల్డింగ్. మనం దీన్ని పెన్సిల్ లాగా హోల్డ్ చేయకూడదు. ద బ్రష్ పెన్ మనం పెన్సిల్ లాగా, మన పెన్సిల్ ఎలా హోల్డ్ చేస్తామో ఇలా హోల్డ్ చేస్తాం. వి హోల్డ్ లైక్ దిస్. పెన్సిల్ అనేది ఇలా హోల్డ్ చేస్తాం, కానీ బ్రష్ పెన్ కొంచెం స్లాంటింగ్గా హోల్డ్ చేయాలి. లైక్ దిస్ వీ హ్యావ్ టు హోల్డ్ ద బ్రష్ పెన్. బ్రష్ అనేది ప్యారలల్ టు ద నోట్బుక్, నాట్ లైక్ దిస్, ఇలా కాదు పొజిషన్. బ్రష్ అనేది ప్యారలల్ టు ద నోట్బుక్ పెట్టాలి. బ్రష్ అనేది లైక్ స్లీపింగ్ లైన్ పొజిషన్లో ఉండాలి. బ్రష్ షుడ్ బీ ఇన్ అ స్లీపింగ్ లైన్ పొజిషన్. సో ఇలా మనము బ్రష్ పెన్ అనేది హోల్డ్ చేయాలి. ద మేజర్ థింగ్ మీకు చెప్పాను కదా, దిస్ ఈజ్ వెరీ ఈజీ. చూడండి, బ్రష్ మూమెంట్. బ్రష్ మూమెంట్, వెన్ ద బ్రష్ ఈజ్ మూవింగ్ అప్, మనం పైకి మూవ్ అవుతుంటే ద స్ట్రోక్ షుడ్ బి థిన్, అండ్ వెన్ యూఆర్ మూవింగ్ డౌన్ ద స్ట్రోక్ షుడ్ బి థిక్. సో ఈ టూ ఒక్కటే ఇంపార్టెంట్ ఇన్ ద బ్రష్ క్యాలిగ్రఫీ. ఈ రెండు మనకు వస్తే వీ కెన్ రైట్ ఎనీ వర్డ్, ఎనీ లెటర్ వెరీ ఈజీలీ. ఓకే, అప్ స్ట్రోక్ థిన్ అండ్ డౌన్ స్ట్రోక్ థిక్. మీరు ఇదే ప్రాక్టీస్ చేయండి, నియర్లీ అట్లీస్ట్ 50 times అయినా ప్రాక్టీస్ చేయండి. లైక్ ఇది చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ప్రెషర్ కంట్రోలింగ్ అనేది కొంచెం మీకు డిఫికల్ట్ అవుతుంది. లైక్ ఇనిషియల్ స్టేజెస్లో వెన్ యూఆర్ మూవింగ్ అప్ ద స్ట్రోక్ ఈస్ థిన్, లైక్ యూఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ ప్రెషర్. మనం ఆ పెన్ మీద ఏం ప్రెషర్ పెట్టట్లేదు. మనం పైకి మూవ్ అవుతుంటే పెన్ మీద ఏమీ ప్రెషర్ పెట్టట్లేదు. బట్ వెన్ వీఆర్ మూవింగ్ డౌన్ వీఆర్ పుట్టింగ్ కంప్లీట్ ప్రెషర్, మొత్తం ప్రెషర్ పెట్టి కిందికి వస్తున్నాం. వీఆర్ పుట్టింగ్ మోర్ ప్రెషర్ అండ్ వీఆర్ కమింగ్ డౌన్. స్ట్రోక్ అనేది థిక్ అయిపోతుంది. మూమెంట్ అప్ సైడ్ మూమెంట్ థిన్, డౌన్ సైడ్ మూమెంట్ థిక్, అప్ సైడ్ మూమెంట్ థిన్ అండ్ డౌన్ సైడ్ మూమెంట్ థిక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బ్రష్ క్యాలిగ్రఫీ. ఈ సింపుల్ టెక్నిక్ మీకు తెలిస్తే యూ కెన్ రైట్ ఎనీ లెటర్ వెరీ ఈజీ. అంటే మనం ఒక లెటర్ రాసి చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎం రాద్దాం. ఎం, ఫర్ రైటింగ్ ఎం రాయటానికి ఫస్ట్ అప్వర్డ్ మూమెంట్, మనం పైకి మూవ్ అవుతున్నాం కాబట్టి థిన్, కిందకి థిక్, అగైన్ పైకి థిన్, థిక్, థిన్, థిక్, అగైన్ అప్ సైడ్ మూమెంట్ థిన్. సో చూడండి ఎంత ఈజీగా ఫామ్ చేసామో ద లెటర్ ఎం. ఇన్ ద సేమ్ వే we can form N also. Up, thin, down, thick. Up, thin, down, thick. Again up, thin. Like this. A also. Up, thin, down, thick. Again up, thin. Movement down, thick. Again up, thin. Like this. ఏ లెటర్ అయినా ఈజీగా ఫామ్ చేయొచ్చు. ద బేసిక్ థింగ్ ఈజ్ అప్ స్ట్రోక్ అనేది థిన్ ఉండాలి, డౌన్ స్ట్రోక్ అనేది థిక్ ఉండాలి. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇన్ బ్రష్ క్యాలిగ్రఫీ. సింపుల్ టెక్నిక్ మీకు తెలిస్తే యూ కెన్ రైట్ ఎనీథింగ్ వెరీ ఈజీలీ. సో మనం ఒక సింపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్కి బర్త్డే గ్రీటింగ్ కార్డ్ రాస్తున్నారు. ఓకే, హ్యాపీ బర్త్డే సిరి, విల్ లైట్ హ్యాపీ బర్త్డే సిరి. చూడండి, అప్ సైడ్ మూమెంట్ థిన్, అప్ సైడ్ మూమెంట్ థిన్, down side thick, again up, thin, thin, down side thick, H. Then ఇక్కడ చూడండి, up, thin, down, thick, again up, thin, down, thick, P, down, thick, up, thin, down, thick. వన్ మోర్ పీ, డౌన్ థిక్. సేమ్ మనం సేమ్ టెక్నిక్ ఫాలో అవుతాం. అప్, థిన్, డౌన్, థిక్. ఏ లెటర్కైనా అదే టెక్నిక్ మా, ఏ లెటర్ రాసినా సేమ్ టెక్నిక్ యూ హ్యావ్ టు ఫాలో. వై ఆల్సో సేమ్. చూసారా, మనం సేమ్ టెక్నిక్ ఇక్కడ ఫాలో అయ్యాం. మీరు కూడా బ్రష్ పెన్స్ తెచ్చుకొని ట్రై చేయండి, వెరీ ఈజీ. ద టెక్నిక్స్ విచ్ ఐఎమ్ గివింగ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ హ్యాపీ బర్త్డే రాయాలి మనం. బర్త్డే B, up, thin,
Siri, I'm writing for Siri. Like this. చాలా ఈజీగా మీరు రాయగలరు. ఇక్కడ మనం ఫాలో చేసిన టెక్నిక్ ఏంటి? సేమ్ టెక్నిక్, అప్ థిన్ అండ్ డౌన్ థిన్, ఈజీ. దీన్ని మనం ఇంకా కొంచెం డెకరేట్ చేయాలంటే వీ కెన్ లైక్ ఈ సిరి అనే వర్డ్ని కొంచెం హైలైట్ చేయొచ్చు. లైక్ దిస్. దిస్ ఇస్ కాల్డ్ షేడింగ్ మా. దీన్ని షేడింగ్ అంటాం. బ్రష్ క్యాలిగ్రఫీ చాలా ఫన్నీ అండ్ లైక్ మీ గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేయాలన్నా అండ్ మీ ప్రాజెక్ట్ వర్క్స్లో ఫ్రంట్ పేజ్ డిజైన్స్, చాలా క్రియేటివ్ ఆర్ట్ వర్క్. దిస్ ఈస్ అ వెరీ క్రియేటివ్ ఆర్ట్ వర్క్. ఓకే, యూ కెన్ డూ ద సేమ్ థింగ్ విత్ దిస్ ఆల్సో. పైన కూడా మీరు చేయొచ్చు. అండ్ యూ కెన్ డూ సమ్ డెకరేషన్ జస్ట్ టు మేక్ ఇట్ ఈవెన్ మోర్ క్రియేటివ్. మీరు అన్నిటికీ ఇలా కూడా షేడ్ చేయొచ్చు. ఈజీ. దిస్ షేడింగ్ టెక్నిక్ ఏం లేదు, జస్ట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎవ్రీ స్ట్రోక్ ఐఎమ్ డూయింగ్ ద షేడింగ్. ఈ షేడింగ్ అనేది లైక్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ డార్క్ కలర్తో రాశారనుకోండి, లైట్ కలర్తో షేడింగ్ ఇవ్వండి. డార్క్ కలర్తో రాస్తే లైట్ కలర్తో షేడింగ్ ఇవ్వండి. వెరీ సింపుల్. ఇలా మీరు కంప్లీట్గా చేయొచ్చు. అదర్వైజ్ లైక్ యువర్ క్రియేటివిటీ అనమాట. మీరు ఎలా అయితే నీట్గా కనిపిస్తుంది, ద చాయిస్ ఆఫ్ కలర్స్ ఈజ్ యువర్స్. లైక్ దిస్. దిస్ ఈస్ ద సింపుల్ బ్రష్ క్యాలిగ్రఫీ టెక్నిక్ విచ్ ఐ హావ్ షోన్. ఇంకొక టెక్నిక్, సింపుల్ టెక్నిక్ చూపిస్తాను మీకు. ఈ టెక్నిక్ చాలా ఈజీ. దీనికోసం మీకు 2 కలర్స్ కావాలి. ఒకటేమో కొంచెం డార్క్ షేడ్ కంపేర్ టు దిస్ ఇస్ లైటర్ షేడ్. సో మనం ఏం చేద్దామంటే ఈ కలర్ లైక్ లైట్ కలర్ డార్క్ కలర్ అబ్జర్వ్ చేస్తుంది. లైక్ దిస్. ఆరెంజ్ కలర్ని ఎల్లోకి మనము మిక్సప్ చేస్తున్నాం. లిటిల్ బిట్ ఇలా. సో ఇలా మిక్సప్ చేసేసి కలర్ 2 మిక్సప్ అయిపోయాక యూ కెన్ డూ ఇదర్ వే. ఓకే, ఈ టెక్నిక్ కూడా మీరు ఫాలో అయ్యి ఇప్పుడు చూడండి, ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ని అబ్జర్వ్ చేసింది. సో వీ విల్ రైట్ హాయ్ అండ్ ఐ విల్ షో యూ హాయ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎల్లో షేడ్ వస్తుంది, ఎల్లో, దెన్ ఆరెంజ్. హలో. సో ఇక్కడ మనకి 2 షేడ్స్ అనేవి మిక్సప్ అవుతుంది. లైక్ దిస్. yellow to orange, 2 shades అనేవి మనకు కనిపిస్తాయి. This is one kind of technique you can do. You can mix any 2 colors. ఒకటి డార్క్, ఒక లైటర్ షేడ్ యూస్ చేసి మీరు ఇలా మిక్సప్ చేసి ఇలా రాయొచ్చు. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ ఇన్ బ్రష్ క్యాలిగ్రఫీ. ఈ టెక్నిక్ ఒక్కటి ఫాలో అయితే యూ కెన్ డూ లాట్ ఆఫ్ వర్డ్స్. ఓకే, యా, థ్యాంక్ యూ.